తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఒక రీసెంట్గా వచ్చిన ఒక న్యూస్ ఏదైతే ఉందో కాస్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఇండియాలో మేజర్గా. అయితే ఇది దుబాయ్ న్యూస్ అనమాట. దుబాయ్లో గోల్డ్ అనేది ఔన్స్కి $30 చొప్పున ఇక్కడ డిస్కౌంట్లో దొరుకుతుందని చెప్పేసి లేటెస్ట్గా ఒక న్యూస్ అయితే సంచలనం క్రియేట్ చేస్తుంది. ఎందుకు అక్కడ అంత డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, దానికి గల రీజన్స్ ఏంటి? మరి ఆ లెక్కను చూసుకున్నట్లయితే నిజంగా దుబాయ్ ట్రావెల్ చేసి వెళ్ళి అక్కడ కొనుక్కుంటే నిజంగా కాస్త మనకు ప్రాఫిటబుల్గా కాదా? ఈ విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ విషయాలు మనకు తెలియజేయబోతున్నారు ఫైనాన్షియల్ అనలిస్ట్ అయిన గిరిబాబు గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో దుబాయ్లో మాత్రం గోల్డ్ $30 డిస్కౌంట్కి దొరకడానికి గల కారణం ఏంటి? వేరేస్ అదర్ కంట్రీస్లో చూసుకున్నట్లయితే గోల్డ్ ఇంతలా పెరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మనం చాలా వీడియోస్ చేస్తున్నాము. ఆర్బీఐ గోల్డ్ పర్చేస్ చేయడం వల్ల ఇండియాలో ఏం జరుగుతుంది అనేది. బట్ వై ఇన్ దుబాయ్ $30 డిస్కౌంట్ అంటే ఎందుకు రీజన్? ఏం లేదు, సడన్గా మిడిల్ ఈస్ట్లో ఈ వార్ ఏదైతే టెన్షన్స్ క్రియేట్ చేసిందో ఇరాన్ మీద యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ బాంబ్స్ వేస్తున్నాయి. ఇరాన్ ఏం చేసింది? యుఎస్ఏని ఇజ్రాయెల్ని మాత్రమే కాకుండా వాళ్ళ నైబరింగ్ కంట్రీస్ అన్నిటినీ డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకే. అలా డిస్టర్బ్ చేస్తూ దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద బుర్జ్ ఖలీఫా, దుబాయ్లో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టవర్, దాని పక్కనే బాంబు పడిందని మనం న్యూస్ చూసాం. ఇటువంటి టెన్షన్స్ వల్ల దుబాయ్ సేఫెస్ట్ కంట్రీనా కాదా, దుబాయ్ పెట్టుబడిదారులకు టూరిస్టులకి ఒక స్వర్గధామం లాంటిది అని ఒక ఫీలింగ్ ఉండి ఎక్కువ మంది టూరిస్టు విజిట్ చేస్తుండేవాళ్ళు. బట్ ఇలా దుబాయ్ లాంటి కంట్రీలో కూడా ఇరాన్ బాంబ్స్ చేసేసరికి ఒక్కసారిగా వాళ్ళ యొక్క టెన్షన్స్ రైజ్ అయిపోయినాయి. ఇప్పటిదాకా ఎప్పుడు చూడని సిచ్యువేషన్స్ అరైజ్ అయినాయి. దాంతో వీళ్ళ దగ్గర గోల్డ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే రెగ్యులర్గా జరుగుతుంటాయి, యూరోప్కి, ఇండియాకి, చాలా కంట్రీస్కి దుబాయ్ నుంచి ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఈజ్ ఏ హబ్ ఫర్ ది వరల్డ్ గోల్డ్ విషయంలో. ముఖ్యంగా ఈ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోయాయి. ఫ్లైట్స్ లేవు కదా. ఫ్లైట్స్ లేకపోవడం వల్ల ఒక్కసారి ఆగిపోవడం వల్ల సప్లైస్ పెరిగిపోయాయి. సప్లైస్ పెరిగిపోతే సడన్గా ప్రైస్ డ్రాప్ అయింది అనుకోండి, మళ్ళీ టెన్షన్స్ అన్నీ తగ్గిపోయి ప్రైస్ డ్రాప్ అయితే అదొక ప్రాబ్లం మళ్ళీ. కనుక ఏదైతే అగ్రీడ్ ప్రైస్ ఉందో ఆ టైంలో ఆ కండిషన్లో ఆ ప్రైస్కి ఎక్స్పోర్ట్ చేసేస్తే, సో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేస్తారు, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు, ప్రైస్ సెటిల్ అయిపోద్ది, ట్రేడ్ సెటిల్ అయిపోద్ది. అలా కాకుండా కొన్ని కారణాల వల్ల ఎక్స్పోర్ట్స్ టైంకి చేయకపోతే రేపొద్దున ప్రైస్ డ్రాప్ అయితే మళ్ళీ దుబాయ్ ట్రేడర్స్కి ప్రాబ్లం. అందువల్ల దాన్ని గోల్డ్ని ఇమ్మీడియట్లీ వదిలించుకోవడం కోసం $30 పర్ ఔన్స్కి వాళ్ళు డిస్కౌంట్ అనౌన్స్ చేశారు. అంటే మన రూపీస్ టర్మ్ చెప్పాలంటే ఒక ₹1000 ఒక 10 గ్రామ్స్కి తగ్గుతుందన్నమాట. 10 గ్రామ్స్కి అంటే వాళ్ళు తగ్గించారు. 10 గ్రామ్స్కి ఒక 1000 వస్తుంది. నార్మల్గా పర్ ఔన్స్ ఎట్లా ఉంటుందంటే అరౌండ్ 4900, 5000, 5000 ఇలా ఫ్లక్చుయేట్ అవుతుంది గోల్డ్ రైట్ నౌ. ఓ రౌండ్ ఆఫ్ $5000 అనుకుంటే దాని మీద $30 తగ్గింది. లేదా $4900 కూడా వెళ్ళింది, $4700కి వెళ్ళింది, $5200 చూసాం. వాట్ ఎవర్ ద ప్రివైలింగ్ ప్రైస్, దాని మీద $30 తగ్గించేస్తే ఆటోమేటిక్గా మన కరెన్సీలో ఒక ₹1000 దాకా తగ్గుతుందన్నమాట. దీనివల్ల ఏమైపోయిందంటే అందరు కూడా ఇక గోల్డ్ దుబాయ్లో తగ్గిపోయింది అని ఒక నెగటివ్ ఫీలింగ్ తెచ్చేసుకుంటున్నారు. అంటే తగ్గిపోయింది, మా దగ్గర తగ్గలేదని. ఆ $30 అంటే ఒక ₹1000 అంతే. ఆ ₹1000 ఈ మధ్యకాలంలో చాలా ఫ్రీక్వెంట్గా, చాలా ఫాస్ట్గా ఫ్లక్చుయేట్ అవుతుంది. కనుక చాలా తక్కువ అమౌంట్ ఇది. బట్ వాళ్ళ దగ్గర ఉన్న నిల్వల్ని వదిలించుకోవడం కోసం దుబాయ్ ట్రేడర్స్ తీసుకున్న ఒక స్టెప్ ఇది. మన దగ్గర కూడా సడన్గా రీసెంట్గా టమాటాలు విపరీతంగా ఇంపోర్ట్ అయిపోయి లోకల్ టమాటాలు అన్నీ కూడా విపరీతంగా వచ్చేసి పంట ఎక్కువ వచ్చేసి ₹5 కిలో చూసాం కదా. పంట పండించిన వాళ్ళకు పొలం నుంచి మార్కెట్కి తీసుకురావడానికి అయిన ఖర్చు కూడా రావట్లేదు వాళ్ళకు, బికాజ్ సప్లైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. సో అట్లాగే సప్లైస్ ఇంక్రీజ్ అవుతే మళ్ళీ డిమాండ్ తగ్గితే ప్రైస్ డ్రాప్ అయితే కష్టం అవుతుంది. అంటే మనం టమాటాలు దీంతో పోల్చలేం, కానీ ద ఫార్ములా ఇస్ సేమ్. అంటే దుబాయ్ అంటే ఒక అరబిక్ కంట్రీలో అంటే గోల్డ్ అనేది మరి $30 తగ్గించింది, పెద్ద తగ్గింపు ఏం కాదు. కానీ ఆ మాత్రం దానివల్ల నిజంగా వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారా, సేల్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ చెప్పలేం, కానీ ఒక స్టెప్ తీసుకున్నారు కదా, న్యూస్ వైరల్ అయింది కదా, ఇది తగ్గించారు కదా. సో అట్లీస్ట్ కొనాలనుకునే వాళ్ళకు ఒక ట్రిగ్గర్ అవుతుంది. అంత మాత్రాన సేల్ పెరిగిపోయి అయిద్దని చెప్పలేము. బట్ కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఎక్స్పోర్ట్ చేయడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి బికాజ్ ఆఫ్ ఫ్లైట్ డిలేస్ వల్ల, ఫ్లైట్ వెళ్ళకపోవడం వల్ల, ఆ ప్రాబ్లమ్ని ఇనీషియల్గా టెంపరీగా ఓవర్కమ్ అయ్యే వరకు ఒక చిన్న డిస్కౌంట్ అనౌన్స్ చేశారు. అట్లీస్ట్ ఎప్పటి నుంచి కొనాలనుకునే వాళ్ళకు, ధర పెరిగింది అనుకునే వాళ్ళకు చిన్న ట్రిగ్గర్ పాయింట్ లాగా ఒక $30 తగ్గింది కదా. సో మన కరెన్సీలో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇండియా రూపీస్లో అయితే ₹1000 తగ్గింది కదా అని ఒక అడుగు ముందుకేయచ్చు అని ఒక ఆశ. బట్ ఇంత మాత్రాన పెరిగిపోయి మొత్తం అంతా సేల్ అయిపోద్దని చెప్పలేము.
$30 ఇస్ వెరీ 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 లిటిల్ బిట్ స్మాల్ అమౌంట్. ఎక్సెప్ట్ ఇన్ కేస్ బల్క్‌గా తీసుకుంటే అది చెప్పాలి అంటే కొన్ని టన్స్ ఆఫ్ గోల్డ్ కొనుక్కున్న వాడికి తప్ప ఇండివిడ్యువల్ పర్సన్ ఎవరికి కూడా పెద్దగా ఏమి ఇంపాక్ట్ ఉండదు. అది ఉండదు. ఇట్స్ నెగ్లిజిబుల్ అమౌంట్. అండ్ ఇది కాకుండా ఇంకొక పక్కన ఆన్‌లైన్‌లో ముఖ్యంగా సోషల్ మీడియాలో 30% అనే ఒక ఫాల్స్ న్యూస్ సర్క్యులేట్ రాంగ్ అవుతుంది. రాంగ్ రాంగ్ అది తప్పు న్యూస్ వైరల్ అవుతోంది. తప్పది. ఇప్పుడు మీరు వాళ్ళ ఉద్దేశం కూడా లోకల్ డొమెస్టిక్గా ఏదో నేను 10 తులాలు 20 తులాలు అంటే 10 గ్రాములు 20 గ్రాములు లేదా 100 గ్రాములు కొనుక్కునే వాళ్ళ కోసం కాదు. పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు, పెద్ద ఎత్తున కొనుక్కునే వాళ్ళకు బల్క్ అమౌంట్స్లో బల్క్ క్వాంటిటీలో వాళ్ళకు బెనిఫిట్ అవ్వడం కోసమే $30 డిస్కౌంట్ చేశారు. వాళ్ళ ఉద్దేశం కూడా ఎక్కువ క్వాంటిటీ పెద్ద మొత్తంలో దాన్ని డిస్పోజ్ చేద్దామని. మన డొమెస్టిక్లో ఎన్నెన్ని గ్రాములు కొంటే అది ఇది కావాలి, కిలో కావాలి, ఎన్ని కిలోలు కొంటే అది 100 కిలోలు కావాలి. సో ఈ చిన్న చిన్న అమౌంట్స్ కొనుక్కుంటే ఆ డిస్కౌంట్ పెద్దగా కనిపించదు మనకు. బట్ పెద్ద మొత్తంలో కొనే వాళ్ళకు డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది కొంత మేరకు. అండ్ ఇంకా మన ఇండియా విషయానికి వస్తే వీఆర్ ట్రెడిషనల్లీ అటాచ్డ్ టు గోల్డ్. అవును. అదొక అసెట్ లాగా ట్రెడిషనల్ లాగా చిన్నప్పటి నుంచి అదొక ఆస్తిలో చూడడం అలవాటు. అయితే మనకు తెలుసు పెళ్ళిలో ఎక్కువ మనం గోల్డ్ పర్చేస్ చేస్తాము, దాన్ని కానుకలుగా ఇస్తాము, ఇట్లా అటు ఇటు నుంచి ఇటు అని. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఇండియాలో గోల్డ్ అనేది ఇప్పుడు కొందామా అనుకుని చాలా ఫ్యామిలీస్ ఎదురు చూస్తూ ఉన్నాయి మన ఆడియన్స్లో వ్యూయర్స్లో కూడా. మరి వాళ్ళకి ఏ సజెషన్ ఇస్తారు? ఇప్పుడు యుద్ధం ఇంకా అలాగే కొనసాగుతూ ఉంది, ఒక పక్కన ఏ భూమి నడుస్తూ ఉంది, ఇంకో పక్కన అన్సర్టనిటీ ఉంది వరల్డ్ కంట్రీస్ మధ్యలో. సపోజ్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఒక నెల 2 నెలల్లో పెళ్ళిళ్ళు ఉంది అంటే గోల్డ్ కోసం ఆపలేరు కదా. సో మన దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత అవుతుందో ఆ బడ్జెట్కి సరిపడా మేబీ క్వాంటిటీ తక్కువ రావచ్చు, బట్ తప్పకుండా కొనుక్కోవాలి. ఎందుకంటే గోల్డ్ లేకుండా పెళ్ళిని ఎక్స్పెక్ట్ చేయలేము, ఊహించలేము మనం. కనుక అలాంటి వాళ్ళ కోసం డెఫినెట్లీ నా గోల్డ్ బడ్జెట్ పెళ్ళికి 10 లక్షలు అనుకుంటే ఇదివరకు 10 లక్షలు 70,000 తులం ఉన్నప్పుడు 10 లక్షలకు ఎంత వచ్చేదో అందులో సగం తక్కువ వస్తుంది. డెఫినెట్లీ కాంప్రమైజ్ కావాలి లేదా బడ్జెట్ పెంచుకోవాలి, తప్పనిసరిగా కొనుక్కోవాల్సిందే. అంతేగాని మనం 10 లక్షలు 20 లక్షల బడ్జెట్లో ఎంత తగ్గితే ఎంత అవుతుందని లెక్కలేసుకుంటే ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్లి శుభకార్యాలు జరిగేటప్పుడు దాన్ని మనం యాక్సెస్ చేయలేము. వెళ్ళిపోయి కొనుక్కోవాల్సిందే, ఆప్షన్ లేదు. అంటే గోల్డ్ మేబీ ఒక 1 మంత్లో ఏమైనా కరెక్షన్కి వస్తుందని ఒక ఆలోచనతో ఉన్నారు. అది పాసిబిలిటీ ఉందా అసలు? పాసిబిలిటీ ఉందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ రెడ్యూస్ కావాలి. ఆ టెన్షన్స్ రెడ్యూస్ అయ్యి మిడిల్ ఈస్ట్ మొత్తం కొంచెం కూల్ అవ్వాలి. ఒక్కసారి కూల్ అవుతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతాయి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గితే ఆటోమేటిక్గా ఇంపాక్ట్ అన్నిటి మీద పడుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా వీ కెన్ ఎక్స్పెక్ట్ గోల్డ్ ప్రైస్ కూడా కరెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎప్పుడు అయింది అనేది ఎవ్వరికి తెలియదు. అది అయ్యడం కోసం వెయిట్ చేయాల్సిందే. కాకపోతే నాకు కనుక పెళ్ళిళ్ళు ఉన్నాయి, మాకు ఇంట్లో శుభకార్యాలకు కావాలి అనుకుంటే తప్పనిసరిగా అట్లీస్ట్ ఒక కొనాలనుకున్న దాంట్లో సగం కంటే ఎక్కువైనా ఇప్పుడు కొనేసుకోవచ్చు, తప్పలేదు. ఎందుకంటే ఇంకా పెరిగితే ఏం చేస్తాం, అలానే కొనకుండా శుభకార్యాలని కంప్లీట్ చేయలేం. కనుక అట్లీస్ట్ ఎంతో కొంత కొనుక్కొని ముందుకెళ్ళాలి, తప్పదు. కమింగ్ 10 yearsలో ఈ గోల్డ్ ఇంకా ప్రైస్ ఎక్కువ చూసే స్కోప్ ఉందా? నార్మల్గా మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. 2013 ఏప్రిల్ గోల్డ్ ప్రైస్ ఎంత? ఎగ్జాక్ట్లీ 29,660 రూపీస్. 2013లో 29,000, 660 రౌండ్ ఆఫ్ 30,000 అనుకోండి. 2024 సేమ్ జూలై ఆగస్ట్లో గోల్డ్ ప్రైస్ 65,000-66,000. ఓకే, మీరు గూగుల్లో కొట్టండి వచ్చేస్తుంది. అంటే 2013 నుంచి 24 వరకు 11 సంవత్సరాల్లో గోల్డ్ జస్ట్ డబల్ అయింది. 24 జూన్ జూలై వరకు. మనం ఇప్పుడు మార్చ్ 26కి వచ్చేసాము. అంటే 1.5 year అవుతుంది, ఇయర్లీ 1.5 year ప్లస్ అవుతుంది. ఈ 1.5 yearలో అదే 65,000 1,65,000 అయింది. అంటే 11 సంవత్సరాల పాటు గోల్డ్ పెరగలే, నిద్రపోయింది. 1 year లేచి తాండవం ఆడుతుంది. దీనికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఇంటర్నేషనల్గా చాలా వరకు ప్రపంచ బ్యాంకులన్నీ కూడా డీడాలరైజేషన్ అనే కాన్సెప్ట్ తోటి అమెరికా డాలర్ని ఆధిపత్యం తగ్గించాలి, అమెరికా డాలర్ ఆధిపత్యం తగ్గించి వేరే వేరే కరెన్సీస్ యొక్క ఆధిపత్యం పెరగడం కోసం ప్రపంచ బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద దేశాలు గోల్డ్ని అక్వైర్ చేయడం స్టార్ట్ చేశాయి. ఎందుకంటే నార్మల్గా ప్రతి దేశం కూడా వాళ్ళ యొక్క కరెన్సీ ప్రింట్ చేసేటప్పుడు దానికి ఒకటి హెడ్జింగ్ ఉంటుంది. అది 99% గోల్డే ఉంటుంది చాలా దేశాలకి. ఇండియా వి ఫాలో గోల్డ్ హెడ్జింగ్, పెగ్ సిస్టమ్ అంటారు దాన్ని. అయితే కొన్ని దేశాలు ఏం చేస్తాయంటే యూఎస్డి అమెరికన్ డాలర్ని హెడ్జ్ చేసుకొని అమెరికన్ ట్రెజరీ తోటి వాళ్ళ యొక్క గోల్డ్ని వాళ్ళ యొక్క కరెన్సీని సేవ్ చేసుకుంటారు. ఓకే, అయితే ఎప్పుడైతే రష్యా యూఎస్డిని ఆపేసింది, అమెరికా రష్యా యొక్క యూఎస్డి యాక్సెస్ని ఆపేసిందో, స్విఫ్ట్ సిస్టమ్ని ఆపేసిందో, మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యా లాంటి పెద్ద దేశానికి ఇట్లా చేస్తే రేపొద్దున మా పరిస్థితి ఏంటి? కనుక మాకు అమెరికా డాలర్ ఆధిపత్యం అంతగా అవసరం లేదు. సో మేము కూడా మా యొక్క కరెన్సీకి కొలాటరల్గా మేము గోల్డ్ కొనుక్కుంటాము అని చైనాతో మొదలుపెట్టి దాదాపుగా చాలా దేశాలు ఫాలో అవుతున్నాయి. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఒక్కసారిగా గోల్డ్ని పర్చేస్ చేస్తూ పోవడం వల్ల
మనము సడన్గా గోల్డ్ ప్రైస్ ఇట్లా సర్జ్ చూసాం. అదర్వైజ్ 13 నుంచి 24 11 ఏళ్లలో గోల్డ్ యొక్క టోటల్ గ్రోత్ జస్ట్ డబల్ అయింది అంతే 11 ఏళ్లలో. ఇది మీరు చెక్ చేస్తే గూగుల్లో దొరికిపోతుంది ప్రైస్ ఎంత అనేది. అందరికి గుర్తుండదు ఆ ప్రైస్ ఎంత. డెఫినెట్లీ మీరు చెప్పింది కదా? అబ్జర్వ్ చేస్తాము, అలాగే ఉంది కదా. మరి దాన్ని ఎవ్వరు మాట్లాడరు. ఏది 11 ఏళ్లలో గోల్డ్ పెరగలేదు పడుకుంది కదంటే పెరిగింది కదా అంటారు. మరి ఆ డబల్ అవ్వాలంటే పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తే కూడా డబల్ అయింది 9 ఏళ్ళకే. అవును. మరి పోస్ట్ ఆఫీస్లో డబల్ అయినప్పుడు గోల్డ్ 11 ఏళ్ళు డబల్ అయినప్పుడు తక్కువ పెరిగింది కదా, అది గుర్తించరు, పెరిగింది అని మాత్రమే చూస్తారు. ఇదే 11 ఏళ్లలో స్టాక్ మార్కెట్ దగ్గర 4 to 5 times పెరిగింది 2013 నుంచి 24 వరకు. ఈ 1.5 yearలో గోల్డ్ ఏమో 65 వేల నుంచి 1,70,000 వెళ్ళిపోయింది. స్టాక్ మార్కెట్ అక్కడి నుంచి కింది పడింది. కరెక్ట్గా 24 అరౌండ్ సెప్టెంబర్ ఆల్ టైమ్ హై ఫర్ స్టాక్ మార్కెట్. అక్కడ నుంచి ప్రస్తుతానికి ఒక 10-15% కరెక్ట్ అయింది. అంటే తగ్గుతుంది కదా, తగ్గుతుంది అంటున్నారు. కానీ గోల్డ్ జస్ట్ 1.5 year పెరిగింది అంతా. కానీ మీరు కనుక అదే 12 సంవత్సరాల గోల్డ్ హిస్టరీ తీసుకోండి, అదే డబుల్ డిజిట్ కూడా రిటర్న్ దాటదు. సో చెప్పగానే చెప్పారు ఫ్యూచర్లో గోల్డ్ ఏ విధంగా ఉంటుంది అప్కమింగ్ 10 yearsలో అనేది. అండ్ డెఫినెట్లీ మీరు అన్న విధంగానే సార్ గోల్డ్ అనే దాని గురించి మేము విన్న ప్రకారం కూడా ఒక 1 year పెరిగిందని ఇంకో 10 సంవత్సరాలు అలాగే అది అదే స్టేట్లో ఉంటుంది అనేది. ఇంకొక స్ట్రాటజీ చెప్తాను. 2003-4 అరౌండ్ గోల్డ్ ఎంత ఉండే, ఒక 4-5,000 ఉండే. 2010 అంటే 6 yearsలో 4-5,000 నుంచి 10,000 డబల్ అయింది 7 yearsలో. మళ్ళీ 10 to 13 2010లో 10,000, 13లో 30,000. ఓకే, 3 yearsలో 3 times. మళ్ళీ ఒక డికేడ్ పడుకుంటుంది. ఇది గోల్డ్ లక్షణం. మీరు సిల్వర్ చూస్తే 13లో 35,000 75,000 అయింది. అంటే ఆల్మోస్ట్ డబల్ అయింది. అవును. కానీ అప్పుడు సోషల్ మీడియా లేదు, ఇన్స్టా రీల్స్ ఇవేం లేవు. ఇక ఓన్లీ తెలిసిన వాళ్ళు మాత్రమే 75,000 సిల్వర్ కాస్త 1,00,000 అయిపోతుంది, 2 లక్షలు అవుతుంది అని చెప్పేవాళ్ళు. బట్ అది ఏమీ జరగలేదు. 13లో మళ్ళీ 2024లో కూడా సిల్వర్ రేటు 70,000-90,000 జస్ట్ 20,000 పెరిగింది. అంటే నాట్ ఈవెన్ 2% పర్ యానం సిల్వర్. కానీ ఈ ఇన్స్టాగ్రామ్స్ వచ్చేసి, సోషల్ మీడియా వచ్చేసి విపరీతంగా పెరిగిపోతుంది పేరు చెప్పడంతో ఈ స్పెక్యులేషన్ చేసే వాళ్ళ వల్లనే ఇంత పెరిగిపోయింది. అందులో ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ ఉన్నది కరెక్టే, సోలార్లో వాడతారు కరెక్టే, ఈవీలో వాడతారు కరెక్టే. ఇలా అన్నిట్లో వాడితే సిల్వర్ ధర పెరిగితే ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ తగ్గిపోతుంది, అఫోర్డబుల్ కాదు. అప్పుడు సిల్వర్ పరిస్థితి ఏమైంది? ఇవన్నీ అక్కర్లేదు. పెరుగుతుందని చెప్పడంతో పెరిగిపోతుందని వేలం వెర్రిగా ఇష్టం వచ్చినట్టుగా 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల వరకు కూడా కొంటుపోయారు. 4,20,000 హైయెస్ట్ పీక్ ఆన్ January 29. అక్కడి నుంచి పడ్డా స్టార్ట్ అయింది. మళ్ళీ చూద్దాం ఎన్ని సంవత్సరాలకి సిల్వర్ మళ్ళీ 3-4 lakhs దాటుద్దాం. కానీ సోషల్ మీడియాలో మాత్రం న్యూస్ ఆగట్లేదు. ఇంకా కంటిన్యూస్గా అది 5 lakhs అవుద్ది, 10 lakhs అవుద్ది. బికాస్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూసేజ్, ఇండస్ట్రియల్ యూసేజ్ చెప్తున్నారు. అది ఉన్నప్పటికీ దాని యూసేజ్ వల్ల ఆ ప్రోడక్ట్ కాస్ట్ కూడా పెరుగుద్ది. సోలార్ కాస్ట్ పెరుగుద్ది, ఈవీ కాస్ట్ పెరుగుతాయి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ పెరిగితే అఫోర్డబుల్ కాదు కదా. అప్పుడు జనాలు కొనరు కదా, అప్పుడు డిమాండ్ ఏమవ్వాలి? దెన్ ఇమీడియట్లీ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి అయితే కాపర్. సిల్వర్ ధర పెరిగితే నెక్స్ట్ కాపర్, బికాస్ ఆఫ్ 95% ఆఫ్ కండక్టివిటీ ఉంటుంది కనుక సిల్వర్ రీప్లేస్మెంట్ ఈస్ కాపర్. ఇక కాపర్ ఎక్కడ దొరుకుతుందని పరిగెడుతున్నారు అందరూ. మొత్తం వెతికితే ఓన్లీ హిందుస్థాన్ కాపర్ అని ఒక షేర్ మాత్రమే ఉంది, అదే కొంటున్నారు జనాలు ఇప్పుడు. ఇది ఎట్లుంటుందంటే, మీకు కోవిడ్ టైంలో సెకండ్ వేవ్ అప్పుడు ఆక్సిజన్ చాలా షార్టేజ్ వచ్చి ఇబ్బంది అయింది కదా. ఆ టైంలో ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ ఉండింది. జనాలందరూ వెళ్ళిపోయి ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీని కొని విపరీతంగా లేపేశారు. మీరు కనుక గూగుల్కి వెళ్ళి ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్ షేర్ ప్రైస్ అని కొట్టండి, మీకు వస్తుంది. దాన్ని చూస్తే 2021 సెకండ్ వేవ్లో అసలు ఏమి లేదు ప్రైస్, అది ఎక్కడికి వెళ్ళిపోయింది. తర్వాత అర్థమైంది ఏంటంటే ఆక్సిజన్కి ఆ కంపెనీకి సంబంధమే లేదు. ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంతే, నేమ్ అది. కానీ జనానికి అది అక్కర్లేదు, పేరు ఆక్సిజన్ డిమాండ్ ఉంది, చాలా కొనేసి ఇంతే. సేమ్ లైక్ సిల్వర్ లాగా. సో ఇప్పుడు అందరూ కూడా 2,80,000, 3 లక్షలు కొన్న వాళ్ళంతా 4 lakhs పోగానే ఫుల్ హ్యాపీ అయ్యారు. కానీ 29 January అంటే ఆ రోజు ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి ఫాలో అవడం మొదలైంది. శనివారం మార్కెట్ ఉంది, బట్ అమ్మడానికి లేదు ఈటీఎఫ్లు, మన ఇండియన్ మార్కెట్ లేదు. సండే బడ్జెట్, మార్కెట్ లేదు ఆ రోజు. మార్కెట్ ఉంది కానీ అమ్మడానికి లేదు ఆ రోజు, ఎందుకంటే ట్రేడ్ లేదు ఆ రోజు. మార్కెట్ అంతా నడిచింది. మండే క్లోజింగ్ ప్రైస్ ఇచ్చారు, అంటే 4,20,000 ఫ్రైడే మధ్యాహ్నం చూసి దాన్ని అమ్మేప్పటికీ అంటే మనకు వచ్చిన ప్రైస్ వచ్చేసి 2.5 lakh 2.8 lakh ఆన్ మండే. 3 daysలో మొత్తం సినిమా అంతా అయిపోయింది. దాంతో రీటైలర్స్ అందరూ బుక్ అయిపోయారు. సో అట్లా ట్రాప్ చేస్తారు. అండ్ ఇక్కడ మేజర్గా అర్థం చేసుకోవాల్సిన విషయాలు 2. ప్రొఫెషనల్ని మనం మీట్ అయ్యి వాళ్ళ సజెషన్ ద్వారా ముందుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఆన్లైన్లో ఉండే న్యూస్ అది ఎంతవరకు నిజమో ఫేకా తెలుసుకోవాల్సిన అవసరం కూడా మన మీద ఉంది, లేదంటే మోసపోయేది ఇప్పుడు మనమే కాబట్టి. గోల్డ్ 30% డిస్కౌంట్ అని రావట్లేదా? 30% డిస్కౌంట్ కాదు, $30 అంతే. అంటే ₹1,000 తగ్గినట్టు మన దాంట్లో. అండ్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ ఓపెనింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు, కళ్ళు తెరిపించారని చెప్పొచ్చు. రీజన్ నిజంగా ఇప్పుడు ఒక రకంగా ఫస్ట్ మేజర్గా
దుబాయ్లో గోల్డ్ అనేది $30 డిస్కౌంట్ కాదు, అది $30 పెర్ ఔన్స్ డిస్కౌంట్ ఇస్తున్నాము అనేది ఒక క్లారిటీ అయితే ఇక్కడ సార్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈరోజు ఎపిసోడ్లో మేజర్గా. అండ్ దాంతోపాటుగా గోల్డ్ ప్రైజెస్, గోల్డ్ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఇది, గత నెక్స్ట్ 10 yearsలో కూడా ఇంకా బాగా పెరుగుతుంది, ఇప్పుడు పెళ్ళిళ్ళకి కొనొచ్చా లేదా అనేది. సార్ చెప్పిన విషయం అయితే ఓపెన్గా ఇప్పుడైతే కొనండి, ఇష్యూ ఏం లేదు, బట్ కమింగ్ 10 yearsలో ఏ విధంగా ఉంటుందనడానికి హిస్టారికల్గా ఏం జరిగింది అనేది ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పడం జరిగిందండి. అండ్ అలాగే ఆన్లైన్లో అలాగే సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ చూసి మీరు డెసిషన్ తీసుకోవద్దు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. ఈవెన్ ఈరోజు మేము చేసిన వీడియో కూడా సబ్జెక్టెడ్ టు ఇప్పుడు ఇంత కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మీద చేయడం జరిగింది తప్ప ఇంకోటి కాదు. మీకు ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది క్లియర్లీ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్స్ అండి. ఇవన్నీ కూడా మీరు ప్రొఫెషనల్స్ని మీట్ అయ్యి వాళ్ళ సజెషన్స్, వాళ్ళ సలహాలు తీసుకొని అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయండి తప్ప ఈ వీడియో చూసి అయితే కాదు. అండ్ డెఫినెట్లీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.